ఇప్పుడు చెప్పండి పుల్లారావు గారు. మేడం, మన అకౌంట్స్ లో తప్పు జరిగిందా లేదా? మేడం అది మీ మీద నమ్మకంతో మా మావయ్య గారు ఇవన్నీ చెక్ చేయడం లేదు. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. ఏం జరిగింది కృష్ణవేణి? నీకెవరు ఫోన్ చేసినారు సాత్విక? పుల్లారావు గారు ఫోన్ చేసి ఆఫీస్లో అకౌంట్స్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు కృష్ణవేణి. ఆ ప్రాబ్లం ఏంటో ఇప్పుడే రెక్టిఫై చేసేస్తాను. అకౌంట్స్ లో జరిగిన తప్పులు మీకు తెలియకుండానే జరిగాయా పుల్లారావు గారు? లేదా ఈ తప్పు కావాలనే చేసి సాత్విక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఫేవర్ చేసినారా? అదే మేడం, కృష్ణవేణి గారు అకౌంట్స్ లో ఫ్రాడ్ జరిగిందని చెబుతున్నారు. వాట్? అవును సాత్విక. నువ్వు చెక్ చేసావా కృష్ణవేణి? చేశాను సాత్విక. నో కృష్ణవేణి, నేను ముకుంద్ ఆల్రెడీ చెక్ చేశాం కదా. నో వే. ఆ విషయం ఇప్పుడే తెలుస్తా ఉండు సాత్విక. చెప్పండి పుల్లారావు గారు, నేను అండర్లైన్ చేసిన అకౌంట్స్ లో తప్పులు ఉండాయా లేవా? నా మొహం చూస్తారేంటి? తను అడుగుతుంది కదా. మేడం అది పుల్లారావు గారు, మీరెంత సీనియర్ పర్సన్. ఇలా నసుకుతుంటే నిజంగా ఏదో జరుగుంటుందని కృష్ణవేణి అనుకుంటుంది. సాత్విక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లోకి లాభాల వాటా నుంచి 20 కోట్ల రూపాయలు ఎక్స్ట్రాగా వెళ్ళాయి. అది నేను ఫైండ్ అవుట్ చేసినాను. కృష్ణవేణి అలా జరగదు. ఇంపాసిబుల్. ఆ విషయం గురించి అడుగుతా ఉంటే సమాధానం చెప్పడం లేదు సాత్విక. సారీ మేడం, అకౌంట్స్ లో తప్పు జరిగింది మ్యామ్. ₹20 కోట్ల సాత్విక గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి. పుల్లారావు గారు, అసలు ఇది ఎలా జరిగింది? మేడం అది ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇంకొకరు మీ పనిని వేలెత్తి చూపించాల్సిన అవసరం వచ్చిందంటే రిజైన్ చేసి వెళ్ళిపోండి. పుల్లారావు గారు, ఆ 20 కోట్ల రూపాయలు మిస్టేక్ గా వెళ్ళుండాయా, లేక మీరే కావాలని సాత్విక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఫేవర్ చేసుండారా? కృష్ణవేణి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సాత్విక, అసలు విషయం అదే కదా. మిస్టేకా లేదంటే ఫేవరా? ఏదైనా పుల్లారావు గారికే తెలుసుండాలా. మ్యామ్, పొరపాటు మా వల్లే జరిగింది, కానీ ఎలాంటి ఫ్రాడ్ జరగలేదు. క్షమించండి మ్యామ్. గెట్ లాస్ట్. సాత్విక, లాస్ట్ 5 years అకౌంట్స్ కూడా చెక్ చేయాలి. అవసరం లేదు కృష్ణవేణి. లేదు సాత్విక, నాకెందుకు అనుమానం పుడతా ఉండాది. అయినా కృష్ణవేణి, నువ్వు ఇవన్నీ చెక్ చేస్తున్నట్టు నాకు కానీ ముకుంద్ కానీ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు? ముకుంద్ బావకి చెప్దామని క్యాబిన్కి పోతే ఆయన బయటికి పోయినాడంట, ఆఫీస్లో లేడు. నీకు చెప్తావంటే నువ్వింకా ఆఫీస్కే రాలేదు. సరే, ఇంతటితో అకౌంట్స్ వదిలిపెట్టు. మరి ఆ 20 కోట్ల అమౌంట్ గురించి? తప్పు జరిగినాక వెంటనే సరిదిద్దుకోవాలి కదా సాత్విక. సరే, ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ నేనిస్తాను. మరి ఈ తప్పుకి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా ఉండారు? ఆఫీస్లో ఇలాంటి చిన్న చిన్న ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. ఇట్స్ కామన్. ఏంది? 20 కోట్లంటే చిన్న విషయం కాదు సాత్విక. ఓకే, టాపిక్ వదిలేద్దాం. విల్ డిస్కస్ ఆఫ్టర్ వర్డ్స్.
అవును, ముకుంద్కి ఫీవర్గా ఉంటే నువ్వెళ్ళి చూసుకోవాలి కదా కృష్ణవేణి. ఏంది ఫీవర్గా ఉండదా? నాకు తెలియదు సాత్విక. ముందు ఏది ఇంపార్టెంటో తెలుసుకో. సో అలా కల వచ్చి మర్డర్ జరుగుతుంది డాక్టర్. వెరీ ఇంట్రెస్టింగ్. వినేవాళ్ళకి ఇంట్రెస్టింగ్, కనేవాళ్ళకి బ్లాస్టింగ్. మీ కేసు నాకు అర్థమైంది. మీరు అర్థం చేసుకుంటే సరిపోదు డాక్టర్. నాకు సొల్యూషన్ కావాలి, ఇప్పుడే, ఈ క్షణమే కావాలి. ఫీజు ఎంతైనా సరే. మీకు పెళ్ళైందా? నాకు ఒక వైఫ్, అదో పెద్ద నైఫ్, పేరు లహరి. ఏమన్నారు? ఓ, లహరి కదా? అవును డాక్టర్. ఈ డ్రీమ్స్తో నాతో పాటు తను కూడా డిస్టర్బ్ అయి త్వరలో నాకు డైవర్స్ ఇచ్చేస్తుందేమోనని బాధగా ఉంది డాక్టర్. డోంట్ వరీ. ఏంటి డాక్టర్ నా కళ్ళలోకి చూస్తున్నారు? నో సైట్, మై ఐస్ ఆర్ ఫుల్ బ్రైట్. మీకింతకు ముందు కంటి చూపుకు సంబంధించి ఆపరేషన్ ఏమైనా జరిగిందా? ఆపరేషనా? కలలకి కంటికి ఏంటి సంబంధం డాక్టర్? ముందు మీరు సమాధానం చెప్పండి. ఎస్, లాస్ట్ ఇయర్ రెటీనా ఆపరేషన్ చేయించుకున్నాను డాక్టర్. అంటే ఆ కళ్ళల్లో పెట్టిన రెటీనా మీది కాదు, ఎవరో దానం చేసిన వ్యక్తి రెటీనా మీకు పెట్టారు. ఆ దానం చేసిన వ్యక్తి రెటీనా వల్లే మీకు కలలు వస్తున్నాయి. ఆ వ్యక్తి చనిపోతూ అతని కళ్ళు దానం చేసుంటాడు. సో అతని రెటీనా మీకు పెట్టారు. అంటే అతని కళలు నాకు వస్తున్నాయి డాక్టర్, అంతేనా? ఎగ్జాక్ట్లీ. రేయ్, ఎందుకురా నీ రెటీనాని నాకు దానం చేసావు? నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటని తెలుసుకుని అప్పుడు మీ డ్రీమ్స్ కి సొల్యూషన్ కనుక్కుంటాను. అలాగే డాక్టర్. ఈ కళలు రాకుండా చేయడమే నా టార్గెట్. అవసరమైతే నాకు ఈ కళ్ళు కూడా వద్దు. పర్మనెంట్ గా కళ్ళు లేని వాడిగా ఉండిపోతాను డాక్టర్. చెప్పన్నయ్యా. నువ్వు నిజంగా చెల్లెలివైతే ఈ రోజు నాకు జరిగిన అవమానానికి నువ్వేం చేస్తావో చూడాలని ఫోన్ చేశానమ్మా. వాట్ హ్యాపెండ్ అన్నయ్య? జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి, నువ్వింకా వాటి దగ్గరే ఆగిపోయావు. నాకిచ్చిన మాట నువ్వెప్పుడు నిలబెట్టుకుంటావమ్మా? అన్నయ్య ప్లీజ్, ముందు ఏం జరిగిందో చెప్పు. లేదా ఈ తప్పు కావాలనే చేసి సాత్విక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఫేవర్ చేసినారా? అకౌంట్స్లో తప్పు జరిగింది మ్యామ్. సరే, ఇంతటితో అకౌంట్స్ వదిలిపెట్టాం. మరి ఆ 20 కోట్ల అమౌంట్ గురించి? తప్పు జరిగినాక వెంటనే సరిదిద్దుకోవాలి కదా సాత్విక. ఇంకా చాలన్నయ్యా, ఎనఫ్. చూసావా, నీకే ఇంత కోపం వస్తే మరి నా పరిస్థితి ఏంటో ఆలోచించు. పెళ్లి అనే ఒక తప్పుడు నిర్ణయంతో మన 2 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. ఆయనకింకా తృప్తి లేదేమో. పెళ్ళయ్యాక కూడా నేను రాజీ పడ్డానమ్మా. కానీ ఆఫీసులో మేనకోడల్ని డైరెక్టర్ని చేశాడు చూడు, రాజీ పడలేకపోతున్నాను. అయినా సరే నేను ఒక్క మాట అన్నానా? అరే, అకౌంట్స్లో అవకతవకలు జరిగాయని నన్నే అవమానించి ఆఫీసులో పరువు తీసింది నీ కోడలు. నా కూతుర్ని నీ ఇంటి కోడలు చెయ్యలేని అసమర్థుండని అందరూ వేలెత్తి చూపిస్తున్నా కూడాను నోరు మూసుకుని భరించాను. కానీ ఇప్పుడు ఏకంగా నన్ను తరిమేయడానికి రెడీ అయిపోయింది నీ కోడలు. అన్నయ్య, అంత దమ్ము ధైర్యం మీ బావకే లేదు. దానికెక్కడి నుంచి వస్తాయి? అధికారం ఉంది కదమ్మా, ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. చెమటోడ్చి కంపెనీ కోసం కష్టపడుతున్న నాకు తిరిగి మీరిచ్చే గౌరవం ఇదా? ఇంకా చాలన్నయ్యా. లేదమ్మా, నా బాధను నువ్వు ఇప్పటికైనా వినాలి. అకౌంట్స్ వెరిఫికేషన్కి కమిటీ వేస్తుందట, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తుందట. నిన్ను నమ్మినందుకు మాకు దొరికిన ప్రతిఫలం ఇదటమ్మా. బంధాల్లేవు, బంధుత్వాల్లేవు. ఆ కృష్ణవేణి బావగారు కలిసి నన్ను బయటికి గెంటేయడానికే ఇదంతా చేస్తున్నారు.
అయ్యో అన్నయ్య, ఆయన అలాంటి పని ఎప్పుడు చేయరు. తన చెల్లెల కోసం నన్ను పూచిక పుల్లలాగా తీసిపారేశాడు. మీ ఆయన ఏమైనా చేస్తాడమ్మా. అన్నయ్య, ఆ కృష్ణవేణి నీ జోలికొస్తే ఏమవుతుందో నేను చూపిస్తాను. నీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగిస్తాను. నీకు అవమానం జరిగితే నాకు జరిగినట్టే అన్నయ్య. నువ్వు ఇంటికి రా. కృష్ణవేణిని ఎలా ఆడుకుంటానో నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని, సరేనా? కృష్ణవేణి, హలో బావా. హలో, కృష్ణవేణి చెప్పు. సాత్విక, బావ ఫోన్ నీ దగ్గరుండదా? అవును కృష్ణవేణి, డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకొని ఇందాక ఇంటికి వచ్చాం. తను రెస్ట్ తీసుకుంటున్నాడు. ముకుంద్ ఫోన్ కార్లో ఉండిపోయింది. నేను ఫ్రూట్స్కి వెళ్తూ చూసుకున్నాను. ఇప్పుడు బావకెట్టా ఉండది? లైట్ ఫీవర్ అంతే, టెన్షన్ ఏం లేదు. నేను మీ ఇంటికి వస్తాను. ఓకే కృష్ణవేణి, నేను ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాను, వచ్చాయి. అట్నే. ఆఫీస్లో రచ్చ రచ్చ చేసి ఇప్పుడు మొగుడి కోసం టెన్షన్. 2 పాత్రలకి న్యాయం చేయాలని ఆరాటపడుతోంది. పర్లేదు. ఏంటి శాంభవి, ఇప్పుడేమైంది? మీ కోడలు ఆఫీస్ నుంచొచ్చి పైకి వెళ్ళింది. రమ్మని చెప్పండి, అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. ఏంటమ్మా కంగారుగా ఉన్నావు? మావయ్య, బావకి ఫీవర్ష్గా ఉందట. సాత్విక ఇంట్లో ఉన్నాడు. నేను పోయొస్తాను. సడన్ గా ఏమైంది వాడికి? ఒళ్ళు వేడిగా ఉందని నేనే సాత్విక వెంట హాస్పిటల్కి చెకప్కి పంపించాను. వాడు అట్నుంచటే సాత్విక్ ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నాడు. సరేనమ్మా, నువ్వు వెళ్ళు. కృష్ణవేణి, నేను తనతో మాట్లాడాలి అంటే వెళ్ళమ్మా అంటారేంటి మీరు? ఆఫీస్లో మీ కోడలు అకౌంట్స్ ఓపెన్ చేసి అంతా ఫ్రాడ్ జరిగిందని అందరి ముందు సాత్వికతో గొడవ పడిందట. మావయ్య, గొడవేమీ లేదు. ముందు నన్ను మాట్లాడివ్వు. మన 2 కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా జాయింట్ గా బిజినెస్ చేస్తున్నాం. జాయింట్ గా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి ప్రాఫిట్స్ వరకు అన్నీ ఈక్వల్ గా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ కృష్ణవేణి వచ్చి సాత్విక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు ఫేవర్ చేసుకుని కోట్లు ఫ్రాడ్ చేశారని చెప్తోంది. అవును మావయ్య, అకౌంట్స్లో తేడాలున్నాయని ఆడిటింగ్ డిపార్ట్మెంట్ని పిలిచి చెప్పుండాను. వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి నేను చెప్పింది నిజమని ఒప్పుకున్నారు. చూసారా, ఫ్రాడ్ చేశారు అంటోంది. ఎవరు ఫ్రాడ్ చేశారు? నా మేనకోడలా, నా కొడుకా? నా ఉద్దేశం అది కాదా ఆంటీ. షట్ అప్. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆఫీస్కి అలా వెళ్ళావో లేదో అప్పుడే మా 2 కుటుంబాల మధ్య చిచ్చు పెడదామనుకుంటున్నావా? శాంభవి, తప్పు జరిగిందంటే సరిదిద్దుకుందాం. ఏంటండి సరిదిద్దుకునేది? ఈవిడగారు ఏం చేసినా వెనకేసుకుని రాకండి. ఈ మహాతల్లిని కోడల్ని చేసుకోవడం కోసం భార్యనే పక్కన పెట్టేశారు మీరు. ఇప్పుడు ఈవిడగారి మాటలు విని నా కుటుంబాన్ని దూరం చేసుకోవడానికి రెడీ అవుతారా మీరు? శాంభవి, అకౌంట్స్ గురించి తనకు తెలిసిందేదో తను చెప్పింది. నేనేం సీరియస్గా తీసుకోవటం లేదు. ఇంకొదరై
ఆ మాట కృష్ణవేణికి చెప్పండి. తను వదిలేయకుండా ఇంకా గోతులు తవ్వి తప్పులన్నింటికీ కమిటీ వేస్తుందట, జైలుకు పంపిస్తుందట. ఆంటీ, నేను అలాంటి మాటలు మాట్లాడలేదు. మీరు అనవసరంగా అపార్థం చేసుకోబాకండి. నువ్వేం చేసినా మీ మావయ్య ఊరుకుంటారేమో, నేను సహించను. శాంభవి, ఆ లెక్కల గురించి పట్టించుకోవద్దు, అంతే కదా? పట్టించుకోకు అని అనడం లేదు, నిందలు వేసి మాట్లాడొద్దు అని అంటున్నాను. ఒకసారి అకౌంట్స్ క్లోజ్ అయ్యాక తప్పులు వెతకడం ఏంటి, లేనిపోని అనుమానాలు క్రియేట్ చేయడం ఏంటి? ఇదంతా ఎందుకోసం చెయ్యాలి, ఎవరి కోసం తను చేస్తోంది? అమ్మా కృష్ణవేణి, ఆ అకౌంట్స్ చాలా మంది ప్రొఫెషనల్స్ చూస్తుంటారమ్మా. వాటి గురించి వదిలేయమ్మా, సరేనా? అట్టగే మావయ్య, నేను వదిలేస్తాను. సరే. బావా, నీకు వైరల్ ఫీవర్ కదా, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు. నిద్రపోవడానికి ట్రై చేయి. బావా, ఫీవర్ సంగతి సరే, నువ్వేదో సీరియస్ గా ఆలోచిస్తూ డిస్టర్బ్ అవుతున్నావని నాకు అనిపిస్తోంది. కరెక్టే కదా? అది నాతో చెప్పకూడని విషయమా? సాత్విక, కృష్ణవేణి ఫోన్ చేసిందా? లేదు. నేను ముందే చెప్పాను, కృష్ణవేణికి ఆఫీస్లో జాబ్ చేయమని చెప్పడం వెరీ బ్యాడ్ సజెషన్. నువ్వైనా మావయ్యకి వద్దని చెప్పుండాల్సింది బావా. సాత్విక, కృష్ణవేణికి ఫోన్ చేసి నా కోసం ఎదురు చూడకుండా భోన్ చేయమని చెప్పు. సరే, నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు పడుకో. ఎలా ఉంది ముకుంద్? అత్తయ్య, మీరు టెన్షన్ పడకండి, జస్ట్ లైట్ ఫీవర్ అంతే. ఈ రాక్షసి వద్దన్న వినకుండా హాస్పిటల్కి తీసుకెళ్లి నన్ను పేషెంట్ చేసింది. అదర్వైజ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. అవును, బాడీలో 101 ఫీవర్ ఉంటే ఐఎమ్ ఫైన్ అని ఎలా చెప్తున్నావు? చూడు, ఫీవర్ తగ్గే వరకు రూమ్ లోంచి బయటికి కదిలావో చెప్తాను నీ సంగతి. ఏయ్, ఏంటి నీ నస? కాస్త రిలీఫ్ అనిపిస్తే నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోతాను. నువ్విప్పుడు నిద్రపోగానే కాళ్ళు చేతులు నేను కట్టేస్తానుగా. చూడండి అత్తయ్య, ఎంత శాడిజమో, కాళ్ళు చేతులు కట్టేస్తుందట. బెస్ట్ ఫ్రెండ్ కదా, ఆ మాత్రం కేర్ తీసుకుంటుంది మరి. మాట్లాడకుండా పడుకో. కృష్ణవేణికి నేను ఫోన్ చేసి చెప్తాను. నువ్వు ప్రశాంతంగా పడుకో బాబు. సాత్విక, ఈ జావ తాగించు. గుడ్ నైట్ బాబు. గుడ్ నైట్ అత్తయ్య. సరే, పడుకో.
అమ్మగారు పెద్దమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు. ఇందాకే అందరూ భోజనం చేశారమ్మా, మీరొక్కరే ఉన్నారమ్మా. బావ వచ్చాక ఇద్దరం కలిసి భోంచేస్తాం. నువ్వు పో. ముకుంద్ బాబు గారు భోజనానికి రారు, సాత్విక్ అమ్మగారి ఇంట్లోనే తింటారని అమ్మగారు చెప్పారమ్మా. ఏ పద్మా, ఏంటి డిస్కషన్? నువ్వెళ్ళు. భోజనానికి ఎందుకు రాలేదు కృష్ణవేణి? బావ వస్తాడని. ముకుంద్ రాడు, నువ్వు భోంచెయ్యి. ముకుంద్కి బోర్గా అనిపించినా హెడేక్గా ఉన్నా సాత్విక ఇంటికి వెళతాడు. అక్కడే భోంచేస్తాడు, అక్కడే పడుకుంటాడు. ఒక్కొక్కసారి 1 వీక్ వరకు ఇంటికి రాడు. ఇక్కడ ఉన్నట్టే అక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. ఇందాకే అరుణ ఫోన్ చేసి చెప్పింది, లైట్గా ఫీవర్గా ఉందట. ఇంటికి రాడు, ఇక్కడే పడుకుంటాడు అని చెప్పింది. నువ్వు భోంచేసి పడుకో. నేనొక్కసారి సాత్విక వాళ్ళ ఇంటికి పోయి చూసొస్తాను ఆంటీ. ఎందుకు? నువ్వేమన్నా డాక్టర్వా? అవసరం లేదు అని నేను చెప్తున్నాను కదా. రోజంతా ఫోన్లోనే మాట్లాడాను, కానీ కలవలేదు. ఒక్కసారి బావని చూడాలని ఉందా ఆంటీ? సాత్వికకు ఫోన్ చేసి మాట్లాడు, సరిపోతుంది. వాడు అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడట. కృష్ణవేణి ఆగు. భోజనానికా? కాదు, సాత్విక ఇంటికి. అబ్బాయికి ఇప్పుడు ఎలా ఉందమ్మా? 2 అవర్స్లో ఫీవర్ తగ్గిపోతుంది డాడీ. టాబ్లెట్స్ వేసుకోగానే నిద్రపోయాడు. ఇదిగో మీ అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పు, లేకపోతే కొడుకు ఏమైందని కంగారు పడుతుంటుంది. ఇందాకే నేను ఫోన్ చేసి చెప్పాను డాడీ. సాత్విక, కృష్ణవేణికి ఫోన్ చేసి చెప్పావా? ఏమైందండి మీరు లేచారు? మమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయనివ్వా? ఆ పేరు వింటేనే అదోలా ఉంది. వడ్డించు. చాలే. సాత్విక, నువ్వెళ్ళి కింద రూంలో పడుకో. నువ్వెళ్ళి బావ రూంలో పడుకోమ్మా.